కానీ విద్య ఎలాంటిది అంటే తల్లి లాంటిది. ఎందుకంటే తల్లి ఎప్పుడైనా పాలు ఇస్తుంది కానీ విషం ఇయ్యదు కదా. కానీ ఈవేళ విద్య చదివి కూడా వాడి సమస్యలు ఏవి పరిష్కరించుకోలేకపోగా ఐఐటీలో ఎవరో అమ్మాయి ప్రేమించిన అమ్మాయి దొరకలేదనో, అనుకున్న ర్యాంక్ రాలేదనో, అనుకున్న మార్కులు రాలేదనో ఆత్మహత్య చేసుకుంటాడంటే ఏమైంది? వాడి విద్య వాడికి పాలు ఇవ్వకపోగా విషం ఇచ్చింది. ఆత్మహత్య అంటే విషమే కదా. అంచేతన చదువు కేవలం మార్కులు రావడం, కంఠస్థం చేయడం, మార్కులు తెచ్చుకోవడం కాదండి. మన తెలివితేటల్ని పెంచుతోందా, మన ప్రతిభని పెంచుతోందా? ఇందాక దీపం నుంచి మసీదుకు వచ్చింది అంటే చీకటిని మింగింది కదా అన్నట్టుగా సూక్ష్మదర్శన శక్తిని నీకు ఇచ్చిందా? లేనప్పుడు ఈ చదువు దేనికి పని లేక. అది వినయంబునకొని ఇతడు ఉనికి పట్టు. విద్యార్థులకు ఆ వినయము అంటే వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొనివ్వాలి. తల్లిదండ్రి ఊరికే పైన అలా ఎలా అని చెప్పదు, ఊరికే ఒక మాట చెప్పి వదిలేయాలి. వాళ్ళని చేసుకొనివ్వాలి. తప్పు చేస్తే సరిచేయాలి. అప్పుడు వాళ్ళకి అలవాటు అవుతుంది బాగా. నీ జీవితం నడుపుకోవాలబ్బాయి, ఎప్పుడు కూడా ఉంటావా అని చెప్పాలి ఖచ్చితంగా. వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అన్నిటికీ మనకు ఫోన్లు చేసి మన అడగదు ఊరికే. అవి కొన్ని చేసే విషయాలు ఉంటాయి, అది వేరే విషయం. ఇది వినయంబునకొని ఇతడు ఉనికి పట్టు. అంతేకాదు విద్యార్థికి తర్వాత ఉండాల్సిన లక్షణం హనుమంతుడు కొన్నది. శమదమోన్నతులకు ఈ చతురుడు ఆధారంబు. శమం దమం రెండు ఉండాలి. శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే కాళ్ళు చేతులు నోరు మొదలైన వాటిని నిగ్రహించుకోవడం. బయటి ఇంద్రియాలను నిగ్రహించుకోవడం దమం. లోపలి ఇంద్రియం అంటే మనస్సు, దాన్ని నిగ్రహించుకోవడం శమం. అందుకే దాంతి శాంతి అంటారు. దమం ఉంటే అది దాంతి, శమం ఉంటే శాంతి. అందుకే మనశ్శాంతి అంటారు, మనోదాంతి అనరు. మనస్సుకి దమం ఉండదు, మనస్సుకి శమం ఉంటుంది. అసలు మనస్సును కనుక మనం నిగ్రహించుకుని ఉండగలిగితే ఈ కాళ్ళు చేతులు ఏం చేయలేవు అసలు. ఒక్కోసారి మనస్సులో ఆలోచనలు కాళ్ళల్లో చేతుల్లో ప్రవేశించి తప్పు చేయడానికి చేతులు ముందుకెడతాయి. అప్పుడు కనీసం చేతులు వెనక్కి లాక్కున్నా చాలు అన్నాడు వ్యాసుడు భారతంలో. నీ మనస్సు తప్పుడు ఆలోచన చేస్తున్నా నీ కాళ్ళు కానీ చేతులు కానీ నీ కళ్ళు కానీ చెవులు కానీ ఇంద్రియాలు కానీ ఆ పని చేయడానికి ముందుకు వెళ్లకుండా ఉంటే నిన్ను పాపం అంటదయ్యా, అనుమానం ఏం లేదని చెప్పాడు వ్యాసుడు. మనస్సులో ఆలోచనలకు ఎవరు దయచేసి కంగారు పడకండి. మనస్సులో ఏమైనా తప్పుడు ఆలోచనలో, చెడు ఆలోచనలో, రాకూడని ఆలోచనలో వచ్చాయనుకోండి, నాకు ఇలాంటి పాపపు ఆలోచనలు వస్తున్నాయని కంగారు పడకండి. ఎవరికైనా వస్తాయమ్మా. మనస్సు గాలివాటం, గాలి అనేక రకాలుగా ఉంటుంది. ఆలోచనలు కూడా అంతే. దాన్ని నువ్వు ఆచరణలో పెట్టకయ్యా, ఎవరు పెట్టమన్నారు? వదిలేయ ఆ విషయాన్ని. వచ్చిన ఆలోచన వచ్చినట్టే వదిలేయచ్చు. దేన్ని చెయ్యాలో దేన్ని చేయకూడదో బుద్ధి ఉంది కదా, మన బుద్ధితో నిర్ణయించుకోవాలి. ఆలోచనలు రాకూడదనడం తప్పు. గాలి వీయకుండా ఉంటే ఉంటామా మనం? పోతాం. ఆలోచనలు కూడా అలాగే వస్తాయి, గాలి లాంటిది. ఆలోచనలు రావాలి. ఆలోచనలో ఏది అమలు చేయాలి, ఏది నిగ్రహించుకోవాలనేది మనం నిర్ణయించుకోవాలి. అందుకు మనకి విద్య ఉపకరించాలి. అందుకే శమం దమం అన్నాడు. ఇంద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, రెండిటికి చతురుడు ఆధారం అన్నాడు. దాక్షిణ్యమునకు నీ తండు చోటు. చదువుకున్నామంటే దయ ఉండాలి. అంతేకాదు దక్షిణ శబ్దానికి అర్థం దయ కంటే ఎక్కువ సమభావం. సమానంగా చూడగలగాలి. కులభేదాలు, మతభేదాలు, ప్రాంత భేదాలు, స్త్రీ పురుష భేదాలు ఏవీ పాటించకుండా విద్యావంతుడైన వాడు సమానంగా చూడగలగాలి. లేకపోతే విద్య దండగైపోయినట్లే. ఇవన్నీ హనుమంతుల్లో ఉన్నాయి. అందుకే ఆయనకి సీతాదేవి అవన ఆయనకి మేనత్త కూతురు అంటే నాకు అర్థం కాదు. పైగా వీళ్ళు వానరులు, వాళ్ళు నరులు. ఏ రకంగానూ చుట్టరకం ఉండే అవకాశం లేదు. రాముడు భార్యను ఎవడో ఎత్తుకుపోతే ఈయనకి ఏం సంబంధం అండి? సుగ్రీవుడు చెబితే మాత్రం చెయ్యాలనే ఉంది. నాకు వీలు కాదయా అని చెప్పి సిక్కులీవి పెట్టేచ్చు కదా, ఎవరొద్దన్నారు? పైగా పోని చేయడం మామూలుగానా? అంత పని పట్టుకుని సముద్రం దాటి వెళ్ళాలా, దానికోసం అశోకవనం ధ్వంసం చేయాలా, రాక్షసులను కూడా చంపాలా, అంత పని చెయ్యాలా? రైల్లో పెడుతుంటే ఎక్కడో అనుమానం వచ్చింది. అందరూ కూర్చొని కాశీ అయోధ్య యాత్ర పెట్టుకున్నారట. రైల్లో పెట్టుకుని పెడుతున్నారు. పాపం ప్రాణప్రతిష్ఠకి పెడదాం, తర్వాత కూడా బాలరాముని చూద్దామని. అందులో ఇటో ట్రూపు అటో ట్రూపు కూర్చొని మాట్లాడుకుంటే కాలక్షేపం ఉండాలి కదా, బళ్ళారి నుంచి అయోధ్య వరకు వెళ్ళాలంటే. అందులో ఒకడు అన్నాడు సరదాగా, హనుమంతుడు ఒరే ఏ ప్రాంతం వాడురా అన్నట్టు. ఆలోచించండి, చెబుతాను. వెంటనే అందరికీ రీజనల్ ఫీలింగ్ వచ్చేసింది. మావాడంటే మావాడు, మరి గొప్పవాళ్ళు అందరూ మనవాళ్ళు అవ్వాలిగా. అందుకని అందులో ఒకడు ఉత్తరప్రదేశ్ వాడు ఉండి, హనుమంతుడు అంటే అయోధ్య ఎక్కడో, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఉత్తరప్రదేశ్. రామాయణం అంటే అయోధ్య, హనుమంతుడు కూడా అయోధ్య అంటే మన వాళ్ళకి నచ్చల. దక్షిణ ఊరుక. రాముడు అంటే అయోధ్య, సీత అంటే అయోధ్య పర్వాలేదు. హనుమంతుడు దక్షిణది వాడు కిష్కింద అని తమిళనాడు వాడు ఒకడు ఉండి, కిష్కింద అమ్కాహాయ్ మంది, నమ్మా కిష్కింద మాది
హనుమంతుడు మావాడే. ఎందుకంటే గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అవ్వాలంటే ఉత్తరప్రదేశ్ వాడికి ఏం మాట్లాడాలో తెలియట నోరు మూసుకుని నిజం అయోధ్య రాముడు అంటే అయోధ్య కానీ హనుమంతుడు అక్కడి నుంచి వచ్చాడు కదా, సరే మాట్లాడు కోరికని తమిళవాడు ఈ లోపు మందే అన్నాడు వాడు. ఇంకొకటి ఒక ముస్లిం ఉన్నట్ట, ఆయనకు కూడా సరదాగా హనుమంతుడు మావాడే అని కుదరదా హనుమాన్ హమకాయ, నువ్వు ముస్లిం కదరా బాబు, నీకు రామాయణానికి ఏం సంబంధం, నువ్వు హనుమంతుడు మే కుదరదా, మా పేర్లు ఎలా ఉంటాయి జలేమాన్ సులేమాన్ వైసా హనుమాన్ అన్నాడు ఆయన. ముస్లింల పేర్లు అలాగే ఉంటాయి మరి, జలేమాన్ సులేమాన్ అలాగే హనుమాన్. ఓ నీ ఇల్లు బంగారంగా నీ తెలుగు మొత్తం మీద ఈయన కూడా నీ మొత్తంలో కల్పించేవరా అనుకో. అక్కడ మన తెలుగువాడు ఒకడు ఉన్నాడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి బళ్ళారిలో స్థిరపడిన గ్యాంగ్ ఉంటారే, మనవాడు ఒకడు మీ అందరి ఆలోచనలు తప్పే, హనుమంతుడు మా తెలుగువాడు అన్నట్టు. ఏంటంటే తన పని తాను చేసుకోవడం మానేసి ఎదుటి వాళ్ళ పనులు వేలెట్టి దానికోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సముద్రాలు దూకేసి రాక్షసులతో కూడా యుద్ధం చేసి కొంపలంటించేవాడు ఎవడన్నా ఉంటే తెలుగువాడు ఒక్కడే. ఇంత సాహసాలు తెలుగువాడు తప్పితే ఎవడు చూడు హనుమంతుడు చేశాడు. స్వభావాన్ని బట్టి ఆలోచించాలయ్యా, పేరును బట్టి ముస్లిం అంటారు, ప్రాంతాన్ని బట్టి తమిళ కుదర, స్వభావం మన తెలుగువాడి స్వభావం. మన పనులు మనం చేయం, ఇతరుల పనులన్నీ నెత్తిమి పెట్టుకుంటాం, మన భాష మనం మాట్లాడడం, పరభాషలన్నీ మాట్లాడతాం, మన వేషం మనం వెయ్యం, ఇతరుల వేషాలన్నీ మనం వేస్తాం, ఇతరుల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం, మన కోసం మనం మొత్తం మర్చిపోతాం. ఈ జబ్బు మావాళ్ళు ఒక్కడికే ఉంది, మీరేమనుకోకపోతే హనుమంతుడు మావాడు అంటే నీకే ఓటేసాం పో, హనుమంతుడు తెలుగువాడే అన్నారు. లేకపోతే ఇంత ఎందుకు చేయాలండి, ఈయన నాకు ఏం చుట్టరికమా, ఇదేనండి దాక్షిణ్యం. ఆయన చదువుకున్నాడమ్మా, 9 వ్యాకరణాలు చదివాడు, 9 భాషలు చదివాడు. మనిషి అన్నాక ఎవరికి కష్టం వచ్చినా ఒకటే కదా, కొడుక్కి కాలు విరిగినా కుక్కకి కాలు విరిగినా బాధ ఒకటే కదా. నా కొడుకుని ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టు నేను కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్ళకపోవచ్చు, కనీసం కిందకి దిగి ఆ కాలు విరిగింది దాని రొట్టె మొక్కది సంపాదించుకోలేదని దానికోసం ఓ రొట్టె మొక్క వెయ్యలేనా, నేను అది ఉన్న చోట ఆ మాత్రం చేయొచ్చు కదా. కుక్కల ఆసుపత్రికి మనం తీసుకెళ్ళకపోవచ్చు అమ్మా, కానీ కాలు విరిగింది కాబట్టి ఆ రోజు అన్నం వెతుక్కోలేదు, వెళ్ళలేదు, రొట్టె మొక్క కావాలి, మన ఇంట్లో ఓ రొట్టె మొక్క అక్కడ పెట్టలేము, ఆ మాత్రం చేయలేమా. ఆ మానవత్వం ఉంటే దాన్ని వాడిని విద్యావంతుడు అంటారు ఖచ్చితంగా. అందుకే మనకు ఓ పండుగ ఉంది, కాముని పూర్ణమ అంటారు ప్రత్యేకంగా. కుక్కలకి రొట్టెలు వేస్తారు పిల్లల చేత. పూర్వం తల్లులు ఇంట్లో రొట్టెలు కాల్చి 2 రొట్టెలు చేతికిచ్చి, ఈ 2 రొట్టెలు పూర్తిగా కుక్కలకి పెట్టి వచ్చాకే మీకు రొట్టె పెడతామనేవారు. అది నా హైందవ జాతి, అది నా హైందవ జాతి. పిల్లలు ఆ రొట్టెలు పెట్టి వచ్చాక, పెట్టానని మళ్ళీ అబద్ధం ఆడలేదు కదా, నువ్వు మధ్యలో తినేసావా అని రకరకాలుగా ప్రశ్నించి వచ్చాక రొట్టె పెట్టేవారు. అంటే సకల జీవుల్ని పోషించడాన్ని చిన్నప్పుడే నేర్పిన జాతి అమ్మ తెలుగు జాతి, సామాన్యమైన జాతి కాదు ఇది. ఇటువంటి మంచి అలవాట్లు పిల్లలకి నేర్పాలి. దాక్షిణ్యము నాకు నీ తండు చోటు, సౌశీల్యము నాకు ఈ ప్రశాంతిశాలి బిడారు. బిడారు అంటే నిలయం, ఓ గుడారం. సౌశీల్యం చదువుకున్నాడు అంటే మంచి శీల ఉండాలి. ఇవాళ చదువుకున్న వాళ్ళలోనే లోపాలు బాగా కనపడుతున్నాయి. పల్లెటూరు వాళ్ళు చదువు రాని వాళ్ళే నయ్యమనిపిస్తుంది. వీడు కాలేజీలో చేరతాడు, వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో, ఇంకా అమ్మాయిలు చేరతారు, అబ్బాయిలు చేరతారు. వెంటనే అమ్మాయిలు నలుగురు కలిసి మాట్లాడుకునేది ఏంటంటే, నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఏర్పడలేదా, అదొక లోపం అన్నమాట. వెంటనే ఏర్పడాలి, అర్జెంటుగా, జబ్బు వ్యాపించాలి కదా. అసలు మనం చదువుకుందుకు రాలేదు కదా బాయ్ ఫ్రెండ్ కోసం తప్ప. అలాగే వీడు కూడా మగాళ్ళు సైకిళ్ళు వేసుకుని స్కూటర్లు వేసుకుని ఏంటంటే, ఇంకెవరు ఐ లవ్ యూ చెప్పలేదా, కాలేజీలో చేరింది ఐ లవ్ యూ చెప్పడానికి వేధావా. ఇదే సౌశీల్యం లేకపోవడం అంటే. ఇవాళ ఎన్ని గొడవలు అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం మనం. ఇక్కడ ఎందుకు పంపుతున్నామో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. అక్కడ ఏమైపోయిందంటే, సుశీల అనే మాట నుంచి కూడా సుశీలస్య భావము సౌశీల్యం. సౌశీల్యం ఏమైంది, విద్యాభ్యాసం అంతా బ్రహ్మచర్యమే ఉండాలి. మరి కాలేజీలో చేరాక పెళ్లి కాకుండానే ఈ వేషాలు ఎలా మొదలవుతున్నాయండి. అందుకే మొత్తం విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. ఎవరిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ. ఇదివరకు ఉపాధ్యాయుడికి చదువుకునేటువంటి విద్యార్థినికి కనీసం ఒక 15 ఏళ్ళు వయస్సు తేడా ఉండేది, కాబట్టి వేరే భావాలకు అవకాశం లేదు. ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అమ్మాయికి ఎంటెక్ ఫైనల్ ఇయర్ వాడు చదువు చెబుతాడు, అయిపోయిన వాడు 2 ఏళ్లే తేడా. వాళ్ళ మధ్య చదువు ఎందుకు ఉంటుందండి, లవ్ అఫేర్స్ ఉంటాయి. కానీ వాడు కాస్త కంటికి నదరగా ఉంటే ఈ అమ్మాయి పాఠం మానేస్తుంది, ఈ అమ్మాయి కంటికి నదరగా ఉంటే వాడు చెప్పడం మానేస్తాడు. ఎక్కడ గురు శిష్య సంబంధాలు, స్నేహితుల సంబంధాలు, మొత్తం అన్ని సంబంధాలు దెబ్బతున్నాయి. కేవలం ఈ వెనకాల ఉండే వెధవ కామ వాంఛ, అది లేకపోవడమే సౌశీల్యం.
సౌశీల్యమునకు ఈ ప్రశాంతిశాలి బిడారు. ఎవరిలో సౌశీల్యం ఉంటుందో, ఎవరు తన జీవితం అంతా ఒకే స్త్రీకి ఏ పురుషుడు అంకితమై ఉంటాడో, ఏ స్త్రీ తన జీవితం అంతా ఒకే పురుషునికి అంకితమై ఉంటుందో వాళ్ళ జీవితం ప్రశాంతంగా ఉంటుంది, అనుమానం లేదు. ఎక్కడా అనుమానం వచ్చే అవకాశం కూడా లేదు. అసలు కొంతమందిని గమనించండి అమ్మా, మీరు ఇళ్లలో ఉంటారు, పొరపాటును కూడా ఆ చూపు తేడా ఉండదండి. అసలు అక్కడ నేల మీద ఉంటాయి వారి చూపులంతే. మనిషి తలకెత్తి మొహం కేసి చూడరు అసలు. మగాళ్ళు అలాగే ఉంటారు కొంతమంది. పరస్త్రీ అంటే అంతే, అలా అసలు పైకి లేవత్తల. వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అది. వాళ్ళు మనం సరసం లేని వాళ్ళు అనుకోకూడదమ్మా, సౌశీల్యం ఉన్నవాళ్ళు. నమస్కారం చెయ్యాలి వాళ్ళ పాదాలకి నిజంగా. అటువంటి వాళ్ళ వల్ల వానలు కురుస్తాయి. అటువంటి వాళ్ళ వల్ల ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది, అనుమానమే లేదు. ఎక్కడ సౌశీల్యం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి సువర్ణం కురుస్తుంది. వ్యధవేషాలు వేస్తే ఉండదు. సౌశీల్యమునకు ప్రశాంతిశాలి బిడారు, పరహిత క్రియకు ఈ ప్రసన్నుడిక్క. ఎప్పుడూ పరహితమే కోరేవాడు, ఇతరులకు ఏ మేలు చేద్దాం. హనుమంతుని చరిత్ర మొత్తంలో ఆయన చేసిన సాహసాలన్నీ మీరు చూడండి. ఆయన కోసం ఆయన చేసుకున్నది ఒక్కటి లేదండి. సముద్రం ఆయన కోసం దూకాడా? ఈ పని ఆయన కోసం చేశాడండి. లంకాదహనం ఆయన కోసం చేశాడా? అశోకవన ధ్వంసం ఆయన కోసమా? రాక్షస దమనకాండ ఆయన కోసమా? ఆయన కలిసి వచ్చింది ఏముంది ఇందులో? ఇంత రాముడు రాజు అయితే కనీసం హనుమంతుడిని పిలిచి హోమ్ మినిస్టర్ కాదమ్మా, కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కాస్త 4 రోజులు మంత్రి గారి చుట్టూ, ఎమ్మెల్యే గారి చుట్టూ తిరిగాడు అంటే మర్నాడు నుంచి నాకేంటి అని పట్టుకుంటాడు. ఇక్కడ నేను తిరిగాను, నాకేంటి. రాముడు చుట్టూ ఏళ్ల తరబడి తిరిగాడు, కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వలేదు దీనికి. పైగా అయోధ్యలో రామ పట్టాభిషేకం జరగగానే 3వ రోజున హనుమంతుడు మళ్ళీ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా. రామాయణం చదువుకోండి. ఎప్పుడు రాముడి కాళ్ళ దగ్గర కూర్చోలేదు. ఆయన డ్యూటీ ఆయనకు బాగా తెలుసు. రాముడిని మనస్సులో పెట్టుకున్నాడు. వాళ్ళ సంసారాన్ని ఇబ్బంది పెట్టలా. అస్తమాను ఆయన దగ్గర కూర్చుంటే సీతాదేవి కోపం వస్తుంది. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిపాలన చేసుకోవాలి. అది పిచ్చి భక్తి ప్రదర్శించలేదు హనుమంతుడు ఎప్పుడు కూడా. పట్టాభిషేకం కాగానే 3వ రోజు దాటాక 4వ రోజున సుగ్రీవుడితో వెళ్ళిపోయాడు. ఆయన కోటకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ మంత్రి. ఆ సుగ్రీవుడు రాజ్యం ఉన్నంత వరకు పరిపాలించాడు. పురాణాలు చెబుతున్నది ఏమిటంటే తర్వాత గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. రేపొద్దున్న ఆ గంధమాదన పర్వతం తపస్సు, హనుమంతుని యొక్క వృత్తాంతం, భీమాంజనేయ సమాగమం రేపు చెప్పుకుంటాం. అది పరమ సత్యం. అందులో మనకు కనపడినంత మాత్రం లేరనకూడదు, చాలా పొరపాటు. హనుమంతుడు ఇప్పటికీ గంధమాదన పర్వత ఛాయల్లో మహాతపస్సు చేస్తూ ఉన్నాడు. మహానుభావుడు. మనకు అదృష్టం ఉండాలి చూడాలంటే అంత తపస్సు మనం చేయాలి. మన బోడి కళ్ళకి కళ్ళజోడు పెట్టుకోకపోతే పెళ్ళం కనపట్లేదు, మొగుడు కనపట్లేదు, హనుమంతుడు ఎక్కడ కనపడతాడండి? మనం ఏం చేసాం? కనీసం 1 కోటి సార్లు రామనామ జపం చేశామా? కూర్చున్నామా? ఏం చేశాం కనుక హనుమంతుడు కనపడడానికి? ఇక్కడ నీ దగ్గరికి వచ్చి నేనే హనుమంతుడిని అంటే ఆయన ఓట్లు కావాలా, రాజకీయం కావాలా? ఆయనకి అంత తపస్సు మనం చెయ్యాలి. ఆ మనస్సులో రాముడిని ఆయన ఎలా ధ్యానించాడో మనం అలాగే ధ్యానించాలి. అంతేకాని ఆయన లేడు అనకూడదు. ఇక్కడ ఆయన భారత కాలంలో ఉన్నాడు. 5 రామాయణం జరిగాక 5,000 ఏళ్ల తర్వాత. ఇవాళ ఉండడా? రేపు సాయంత్రం ఆ కథ అంతా చెప్పుకుంటాం. ఎంత వినయంగా ఉన్నాడో, ఎంత విధేయంగా ఉన్నాడో కూడా చెప్పుకుంటాం. ఈ ప్రదర్శనలు, ఈ అహంకారాలు, ఈ ఆకాశానికి దూకడాలు ఏమి ఉండవు రేపు సాయంత్రం కథలు. అంతా హనుమంతుడు అంటే ఇంత వినయమా, ఇంత విధేయత అనుకుంటాం. భీముడి దగ్గర ఇంత ప్రేమ, ఇంత వాత్సల్యమా తమ్ముడంటే? అన్ని విధాల, అన్ని గుణాల్లోనూ హనుమంతుడిని మించినటువంటి లక్షణాలు కలిగిన వాడు కనపడి. రాముడిలో సద్గుణాలు అంటారు, అంతకు మించి ఉన్నాయి ఈయనలో. అసలు అంత గొప్ప లక్షణాలన్నీ ఆయన విద్య వల్ల వచ్చాయి. పరహితక్రియకు ఎప్పుడు ఇతరులకు మేలు చేయడమే. అంతేకాదు విక్రమస్ఫురణకి వీరవరుడు ఠావు. అవసరమైనప్పుడు పరాక్రమించాలి, లేనప్పుడు మౌనంగా ఉండాలి. మనమేనా అంతే జీవితాల్లో ఆడామొగ అంతా నేర్చుకోవాలి. అవసరమైనప్పుడు కాస్త నోరు విప్పి గట్టిగా మాట్లాడాలి, లేకపోతే పనులు జరగవమ్మా. కాస్త మాట్లాడాలి గట్టిగా. నిజం చెప్పవలసిన చోట బద్దలు కూడా చెప్పాలి, మొహమాట పడకూడదు. అప్పుడే సమాజంలో పరిస్థితులు సక్రమంగా ఉంటాయి. మనకెందుకని లోపలికి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ చెప్పవలసిన చోట చెప్పాలి. కుటుంబంలోనే ఏదో వచ్చింది, ఆడవాళ్ళకు మగవాళ్ళకు విషయం తెలుసు, కూర్చోబెట్టి చెప్పాలి. ఏంటి అలా మాట్లాడతారు, నా కళ్ళ ముందు జరిగింది నేను చూసా అని చెప్పాలి. ఇక్కడ అప్పుడు వెంటనే తీర్పులు మారిపోతాయి, నిర్ణయాలు మారిపోతాయి. నువ్వు చెప్పకపోతే మనకెందుకు, కొట్టుకుంటారమ్మా. అక్కడ మాట్లాడవలసిన చోట మాట్లాడాలి, అవసరమైతే పోట్లాడవలసిన చోట పోట్లాడాలి. ఓ దెబ్బ వెయ్యాల్సి వస్తే వెయ్యాలి, కనీసం వేసినంత అడావుడైనా చెయ్యాలి. అదే విక్రమం అంటే. అప్పుడే పనులు జరుగుతాయి. అన్నిటికీ శాంతం పరిష్కారం కాదు. ఇక్కడ నువ్వు ధర్మంగా ఉన్నావు, నువ్వు సత్యంగా ఉన్నావు, నీ మీద నిందలు వస్తున్నావు, ఎందుకుంటావు నువ్వు శాంతంగా? జవాబు చెప్పాల్సిందే.
అంతే, అలా చెప్పాలి. అదే విక్రమస్ఫురణకి ఈ వీరవరుడు ఠావు, అంతేకాదు గాంభీర్య గరిమకు ఈ ఘనుడు ప్రాపు. మిగిలిన సమయం అంతా గాంభీర్యం. గాంభీర్యం అంటే సముద్రం యొక్క లక్షణం. సముద్రంలో తిమింగలాలు ఉంటాయి, చిన్న చేపలు ఉంటాయి, పెద్ద చేపలు ఉంటాయి, తూటికర్రలు ఉంటాయి, గులకరాళ్ళు ఉంటాయి, రత్నాలు ఉంటాయి, పగడాలు ఉంటాయి, ఏమీ కనపడవు బయటికి, అంత గంభీరంగా ఉంటాయి. అలాగ మనలో కూడా అనేక బాధలు ఉంటాయి, సౌఖ్యాలు ఉంటాయి, అనేక కోట్లు ఆస్తి ఉంటుంది, అప్పులు ఉంటాయి, ఏవి బయట పడనీయకూడదు, అందరి దగ్గర వాగేయకూడదు ఊరికే. చాలామందికి ఈ గాంభీర్యం లేకపోవడం వల్లే సంసారాలు దెబ్బతింటాయి. చెప్పకూడదు. ఇంటికి ఎవరో రాగానే బాగున్నావా అంటే బాగున్నానంతే. ఏం బాగుంటాం, మీ బావ సంగతి నీకు తెలియందేముంది, ఊరంతా అప్పులే. ఎవడు చెప్పమన్నాడమ్మా నిన్ను బావ గురించి ఎలాగా? వాడు ఇంతకీ బావమరద అంటే కాదు, బావమరది కజిన్ 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 కజిన్. వాడి దగ్గర ఈ గొడవంతా ఎందుకు? మొగుడు పరువు పోయింది ఇక్కడ. బాగున్నావంటే అయిపోలా, ఇప్పుడు ఇంత పొడుగు ఎందుకండి? ఈ సాగతీత పలకరించడం పాపం అంతే. పొరపాటుని బెళ్ళ వేసుకుంటుంటే మనం చూసి ఏమిటి బెళ్ళ అవును వేసుకుంటున్నాం అంతే. చచ్చిపోతున్నాం ఈ బెళ్ళలో వేసుకోక 10 ఏళ్ళుగా ఎందుకు గొడవ? వాడు ఏమైనా డాక్టరా? ఎంతవరకు ఉండాలో అంతవరకే ఒక్క మొక్క మల్టిపుల్ ఛాయిస్లో టిక్కు పెట్టినట్టే మాట్లాడాలి, ఇంటా బయట కూడా. అప్పుడు సమస్యలు తగ్గిపోతాయి. మాట్లాడవలసిన చోట బదలగొట్టి మాట్లాడు. ఇప్పుడు నేను వేదిక మీద మాట్లాడుతున్నా, బదలగొట్టి మాట్లాడాలండి. ఇక్కడ ముక్తసరిగా మాట్లాడితే మీరు ఎందుకుంటారు? ఇక్కడ అన్నీ వివరంగా విశేషంగా చెప్పాల్సిందే. ఇక్కడ నా బాధ్యత అది. ఇంట్లో అవసరం లేదండి అన్ని చోట్ల మనం మాట్లాడకూడదు. అసలు అక్కడ అవసరమైన వాళ్ళు మాట్లాడతారు. పైగా అలా మౌనంగా ఉండడం వల్ల ఇలాంటి చోట మాట్లాడే శక్తి పెరుగుతుంది ఖచ్చితంగా. అక్కడ ఇక్కడ వాగేస్తే గొంతు పనిచేయదు. మన డామినేషన్ చూపించక్కర్లేదండి ప్రతి చోట, అవసరం లేదు. అది గాంభీర్యం అంటే అదే. నీ ఇంట్లో విషయాలు ఎవరన్నా అడిగితే, అది కూడా దగ్గర వాళ్ళైతే, వాళ్ళు ఏదైనా పరిష్కరిస్తారంటే ఒక మాట చెప్పు అంతే, వదిలేయి. ఇంకా వాడు ఏం అడగకుండానే మొత్తం చిట్టా అంతా బయటపడితే లోకమైపోలా. వాడు ఏమీ పరిష్కరించకపోగా బయటికి వెళ్ళి ప్రచారం చేస్తాడు. ఈయన సుఖంగా ఉన్నాడు అనుకున్నా, వీళ్ళ అమ్మాయి ఎలా చేసిందని, వీళ్ళ అబ్బాయి ఎలా చేసేట, మొత్తం టామ్ 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 టామ్. ఏమైంది? బతుకు బయటపడింది. ఇక్కడ అతి రహస్యం బట్టబయలైంది. ఎందుకు చెప్పుకోవాలి? మన ఇంట్లో పిల్లలు తప్పు చేశారండి, కడుపులో పెట్టుకుందామమ్మా, ఆ సమస్య మనం పరిష్కరిద్దాం. బంధువులకు మాత్రం ఎందుకు చెప్పాలండి? చెప్పకూడదు. వాళ్ళు అడిగితే ఏదో జరుగుతూ ఉంటాయి, అందరిలో వదిలేయండి ఆ విషయం, ఏంటి మీ ఇంట్లో అని వాళ్ళకి పెట్టేయాలంతే బయటికి. అప్పుడు ఇంక మాట్లాడటం. ఇలా పలకరించారు కదా అని కన్నీళ్లు పెట్టుకుని కథలన్నీ వాళ్ళు ఒళ్ళో పడుకుని కక్కేస్తే వాళ్ళు కుటుంబం లోకిపోయిపోలేదండి. ఇక్కడ బయటికి వెళ్ళి కామెంటరీ చేస్తారు. ఇక్కడ మన కాపురాలు తక్కువ, కామెంటరీలు ఎక్కువ. కామెంటరీ చేసే అవకాశం ఇయ్యొద్దమ్మా. అప్పటికి వాడు చేసుకుంటే వాడి కర్మ, మనం ఇయ్యొద్దు. మన నోట్లోంచి విషయం వెళ్ళొద్దు. పెదవి దాటితే పృథివీ దాటినట్టే. నీ పెదవి దాటి మాట బయటకు వచ్చిందంటే భూమండలం అంతా దాటిపోయింది అనుకునే సిద్ధపడాలి. ఇంట్లో విషయాలు బయటికి రావద్దు అసలు. అదే గాంభీర్యం. విద్యార్థులు అంటే అంతే, విద్యావంతులు అంటే అంతే. అవసరమైన చోట చెప్పు, అవసరం లేని చోట ఆపేసే పూర్తిగా. వాళ్ళకి వాళ్ళు పలకిరా అదేం లేదండి, ఏదో పొరపాటు అనుకుంటున్నారు, ఏం లేదండి అంతే కప్పేసి. సమస్య మన ఇంట్లో భార్యాభర్త కూర్చొని పరిష్కరించుకుంటాం. ఊళ్ళో వాళ్ళకి ఎందుకు అది? ఇంట్లో వాళ్ళైనా ఎవరు, పిల్లల్లో కూడా ఎవరు కల్పించుకోవాలో వాళ్ళే కల్పించుకోవాలి. చిన్నపిల్లలు కల్పించుకోవాల్సిన అవసరం లేదు, బంధువులు కల్పించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ముందు అసలు మాట్లాడకూడదు. ఇది గాంభీర్యం. చదువుకున్నామంటే అంతే. అన్నిటికంటే అంతిమంగా ఇప్పటికి 8 లక్షణాలు చెప్పాడు, ఇంకా 4 ముఖ్యమైనవి చెబుతున్నాడు. ఇవన్నీ ఇంచుమించు లౌకికం. ఇప్పుడు పారమార్థికమైన విషయాలు చెబుతున్నాడు. బ్రహ్మ విద్యకు ఈ మేటి పట్టుగొమ్మ, ఈ వైరాగ్యాలు, గాంభీర్యాలు, ఈ సౌశీల్యాలు ఇవన్నీ దేనికంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి. అది లేనప్పుడు ఇవన్నీ దండగా. ఈ మేటి పట్టుగొమ్మ బాగా మంచి, ఈ చెట్టుకి మంచి పట్టు కలిగినటువంటి కొమ్మ ఉంటుంది, దానికే తేనె పట్టు పడుతుంది, దాన్నే పట్టుకొమ్మ అంటారు. తేనె పట్టు పట్టిన కొమ్మ పట్టుకొమ్మ అంటే. తేనె పట్టు చాలా బరువుగా ఉంటుందండి, తేనె బరువు చాలా ఎక్కువ. అంత పట్టు పట్టాలంటే అది చూసుకుంటుంది ఏ కొమ్మక పట్టాలి, ఊరికే సన్నగా ఉంటే పట్టేది. అంచేత పట్టుకొమ్మ, తేనంతా అక్కడే ఉంది అన్నట్టుగా ఈయన బ్రహ్మ విద్య అంటే హనుమంతుడి దగ్గరే ఉందండి. బ్రహ్మజ్ఞాని హనుమంతుడు, అనుమానం ఏం లేదు అందులో. అలాగే ఆయన అతుల ధైర్యానికి, తపోధనమునకు ఈ ఘనుడు నిధానము, నిరంతరం తపస్సే. చెప్పుకున్నాం కదా, కర్తవ్యం అయిపోయిందంటే స్మర్తవ్యం, రామ 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 రామ, ఇంకేం లేదు అక్కడ.
అలా తపస్సు మనం కూడా ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట కేటాయించుకుని మౌనంగా మనమే మన ఇంట్లోనే మనకి వీలైన ఒక మూల కూర్చుని నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని మనస్సులో జపిస్తూ అలా ఉండిపోవాలి. ఉదయం అరగంట, సాయంత్రం అరగంట ఆ జపం మౌనంగా మీ ఇంట్లో మీరే పెద్ద చిన్న ఆడ మగ భేదం లేకుండా చేయండి. 6 నెలల్లో మీ ఇళ్లల్లో శుభాలే జరుగుతాయేమో, అశుభం దగ్గరికి కూడా రాదు. అనుమానం వల్ల భగవద్ జపం అంత గొప్పది, తపస్సు అంత గొప్పది. ఏమీ ఈ పూజలక్కల్లా, అభిషేకం అక్కల్లా, జపం చేయండి. మీ అంతటా మీరే చేయండి. దానికి ఎవరు డిప్యుటేషన్లు పెట్టకండి. ఇక్కడ మళ్ళీ ఎవరినో పిలిచి 10 రూపాయలు ఇచ్చి జపం చేయమన్నాం, సాయంత్రం తీర్థం పుచ్చుకుంటా. ఈ లోపు ఏం పుచ్చుకుంటావు? 100 తీర్థాలు పుచ్చుకొని సాయంత్రం వచ్చి ఇక్కడ తీర్థం పుచ్చుకుంటాడు. ఇక్కడ పగలల్లా పుచ్చుకునే తీర్థాలు వేరు. వేధవేషాలు వేస్తున్నారు అందరూ. డిప్యుటేషన్లు చేసి చేయకూడదండి. అలాగా మీ సొంతంగానే చేయాలి. దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. మంత్ర జపం అందరూ చేయించమ్మా, శాస్త్రం తెలిసే చెబుతున్నా. అందరూ చేయండి, అందరూ చేయండి, అందరూ చేయండి, అందరూ బాగుండాలి. దానికి ఒక పెద్ద గురువు ఉపదేశం అక్కల. నమశివాయ గురువు ఏమిటమ్మా నేను చెబుతున్నానుగా, చేసుకోండి. ఏదైనా జరిగితే నాది పూచి. దీనికి ఒక పెద్ద చంద్రగ్రహణం గురువు అనేసరికి మనం మానేసాం మొత్తం. ఇక్కడ చంద్రగ్రహణం రాదు, ఈ లోపు మనం వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. మనస్సులో నామస్మరణ చేసుకుంది. నీకు గురువు కావాలి, సమయం కావాలి, సందర్భం. ఎందుకు అవన్నీ పని లేక, మనకేమో బుద్ధి లేక, స్థిరత్వం లేక. వెంటనే మొదలు పెట్టాలి, ఈవేళ మొదలు పెట్టాలి, ఈ రాత్రే మొదలు పెట్టండి. ఆలస్యం దేనికి? మంచి పనికి. అది తపోనిధాన తపోధనమునకు ఈతడు నిధానము. తపస్సుకి ఈయన నిలయం, నిధానం. అతుల ధైర్యం మనకు ఈ మహాత్ముడిమ్ము. జీవితంలో దేనికి బెదరకుండా ఉండే ధీరత్వం ఉందే, చెదరకుండా మేరుపర్వతంలాగా అటువంటి ధైర్యం హనుమంతుడికి ఉంది. అది మనకి ఉండాలి. విద్యావంతుడు అంటే అర్థం అది. అన్నీ చివరికి చెబుతున్నాడు. ఇవన్నీ కావాలి. ఈ ఆధ్యాత్మిక లక్షణాల చివరిలో ఉన్న 4 ఉన్నాయి. ఆ బ్రహ్మ విద్య, ఈ ధైర్యాలు, ఇవన్నీ రావాలంటే రామ నీ భక్తికి ఈ పుణ్యరాశి నెలవు. భగవద్భక్తి ఉండాలి. భగవద్భక్తి ఉంటే భయం ఉండదు. భక్తి ప్రియా భక్తి గమ్యా భక్తి వశ్యా భయాపక శాంభవి శారదా రాజ్య శర్వాణి శర్మదాయిని. అమ్మవారు భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య భయాపక. భయాన్ని హరిస్తుంది. భక్తుడు ఎప్పుడూ భయపడ్డావు. నాస్తికుడు భయపడాలి, భక్తుడు భయపడే పనిలే. మనం ప్రతి పూజకి ఆచారానికి భయపడుతున్నామంటే భక్తి మనకు అర్థం కాలేదన్నమాట. అమ్మవారు తల్లి, ఆవిడకి భయపడడం ఏంటండి? తల్లికి ఎవడైనా భయపడతాడా? తండ్రికైనా కొంచెం భయపడతావేమో. తల్లికి భయపడతామా? ఒళ్ళో కూర్చుంటాం చనువుగా వెళ్ళి. తల్లిని నువ్వు అంటాం, తండ్రినేమో మీరు అంటాం. కొంచెం తేడా ఉంది కూడా. చనువు అంతకంటే ఉంది, అవమానం కాదు కదా చనువు. తల్లిని అమ్మగారు అని ఎలా అంటాం? అమ్మ అంటాం. తండ్రి దగ్గరికి వచ్చాక నాన్నగారు అంటాం. అది గౌరవం అంతే. తల్లి అంటే ప్రేమ, తండ్రి అంటే గౌరవం. ఆ తేడా ఉంటుంది. అందుకే అంత తల్లి దగ్గర భయం. భగవంతుడు అంటే తల్లి. శ్రీకృష్ణుడైనా తల్లే, అమ్మవారు కాదు. శ్రీకృష్ణుడైనా, శ్రీరాముడైనా, హనుమంతుడైనా ఎవరైనా తల్లే. భగవంతుడు అంటే తల్లి. అక్కడ భయపడకూడదు. భయపడుతున్నామంటే భగవతత్వం ఏమీ అర్థం కాల. ఆయనకి నీ మనస్సు కావాలి, చిత్తశుద్ధి కావాలి, భక్తి కావాలి. నువ్వు ఆకెట్టావా, పువ్వెట్టావా, ఏసీఆర్ కట్టావా, ఆయనకి ఎందుకమ్మా లేను? ఏదో ఫ్యాషన్ షోనా? దీనికి అది కట్టాలి, దానికి ఇది కట్టాలి. ఇన్ని ఆచారాలు పెడితే మొత్తం చేయడం మానేస్తారు ఇక్కడ. అది కాదండి సమస్య. అది ఏవో కనీసం పాటించవలసిన ఏవో పాటిస్తాం, మిగిలింది చిత్తశుద్ధి. ఈ 12 ఈ పద్యంలో ఇంకో భాషాపరమైన విశేషం ఉంది. భాషా పండితులు సంతోషిస్తారు. నిలయము అనడానికి వాడిన పదాలు చూడండి. నివాసము, నిలయము, నెలవు, ఠావు, ప్రాపు, ఇక్క, బిడారు. ఎన్ని పదాలు వాడాడు? 12 పదాలు వాడాడు. తెలుగు భాష గొప్పదనం ఇదంతా. నిలయం అనడానికి 12 పదాలు ఉన్నాయి. అదే ఇంగ్లీషులో అయితే వేర్ ఈజ్ యువర్ రెసిడెన్స్. ఈ రెసిడెన్స్ తప్ప ఇంకో మాట చెప్పండి నాకు. మహా అయితే హౌస్, ఇంకేం లేదు ఇక్కడ. అంటే రెసిడెన్స్ ఇంకేం మాట్లేదు, హౌస్ ఇంకో మాట్లేదండి. తెలుగులో 12 పదాలు ఉన్నాయి అక్క. నివాసము, నిలయము, ఠావు, ప్రాపు, ఇక్క, బిడారు, గుడారము. ఎన్నున్నాయి? 12 పదాల్లో 12 పదాలు వాడాడు. భాష అంత గొప్పది. ఈ పద్యం ఇందుకోసం ఎంత సుదీర్ఘంగా చెప్పాను నేనంటే భాష గొప్పతనం. మన భాషను మనం విడిచిపెట్టకూడదు. ఇవి ఎప్పటికే దరిద్రులు అయిపోయావు. ఇంగ్లీషు మొదలుపెట్టి సంతానం ఎక్కడ మాటలు మర్చిపోతున్నాం. వీలైనంత తెలుగు మాటల్లోనే మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇంగ్లీష్ని తెలుగు మాటల్లో కలపడం తగ్గించాలి, బాగా తగ్గించాలి. ప్రయత్నిస్తే వస్తుంది అది. నోట ఇంగ్లీషు మాట టేబుల్ అని రాగానే మళ్ళీ వెనక్కి వచ్చి బల్ల అనాలి అంతే. డైనింగ్ టేబుల్ అనగానే మళ్ళీ వెనక్కి రండి, అన్నాల బల్ల అనండి. ఉందమ్మా అన్నాల బల్ల, మాటలేదా? ఇప్పుడు వంటిల్లో కూడా దరిద్రం ఏంటండి? కిచెన్ ఎక్కడది? కిచెన్ వంటిల్లు ఏమైంది? ఇల్లాలు పోయిందండి. హౌస్ వైఫ్. ఆవిడెవరు? ఆఫీసులో ఒక వైఫ్ ఉంటుందా? హౌస్ వైఫ్ అట. విచిత్రమైన మాట. హౌస్ వైఫ్ ఏంటంటే దరిద్రపు మాట. ఇల్లాలు అలా చెప్పండి ఖచ్చితంగా. నేను ఇల్లాలని. ఆవిడ తెలియపోతే ఇల్లాలు రాసుకోవే అధవా అని చెప్పండి ఇక్కడ.
అది రాకపోతే ఇంగ్లీషులో రాసుకోమన్నాడు, అయ్యాలు ఎలయే ఎలయో అని రాసుకోమన్నాడు. వాడి కర్మ. ఎందుకు చెప్పాలంటే హౌస్ వైఫ్. వేరే వైఫ్ ఉంటారంటే వైఫ్ అంటే హౌసే, హౌస్ అంటే వైఫే. ఈ పిచ్చి మాటలన్నీ ఏమయ్యాయంటే సంస్కృతిని నాశనం చేసాయి. మన గౌరవాన్ని తగ్గించేయండి పెంచకపోగా, మన గౌరవాన్ని తగ్గించేయి. ఎందుకని ఈ భాష వల్లే వచ్చింది. అందుకే నీ పద్యం పనిగట్టుకుని చెబుతున్నా. 12 పదాలు ఉన్నాయి ఇక్కడ.